హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు తాజా అప్డేట్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. టీటీడీ అనుబంధ సంస్థల్లోని డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్‌లకు సంబంధించి నోటిఫికేషన్‌ని 31/12/2023 తేదీ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే అప్పుడు అప్లికేషన్‌ని ఎప్పటి నుంచి వీరు స్వీకరించబోతాము అన్న పూర్తి క్లారిటీని అయితే ఇవ్వలేదు. దీనికి సంబంధించి జేఎల్ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఫామ్‌ని ఏపీపీఎస్‌సీ వారు 5/3/2024 తేదీ నుంచి 25/3/2024 రాత్రి 11:59 వరకు స్వీకరిస్తామని అయితే వీరు అఫీషియల్‌గా వెబ్ నోట్‌లో తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే డిగ్రీ లెక్చరర్స్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ 7/3/2024 తేదీ నుంచి 27/3/2024 తేదీ మిడ్‌నైట్ వరకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్లికేషన్ అవైలబుల్‌లో ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క వేకెన్సీస్ డీటెయిల్స్ పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో కొనసాగింపుగా ఉంటుంది. ప్లీజ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్తో అయితే నేను మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ని టీటీడీ వారు వారి అండర్లో ఉన్నటువంటి కాలేజెస్లో డిఎల్ అండ్ జేఎల్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ని ఏపీపీఎస్సీ ద్వారా రిలీజ్ చేయించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 78 వేకెన్సీస్ని అయితే వీరు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. స్కిప్ చేయకుండా అక్కడి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ను మొదటిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ని 31/12/2023 తేదీ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. టీటీడీ అండర్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజెస్ ఆర్ ఓరియంటెడ్ కాలేజెస్లో ఉన్నటువంటి 49 డిగ్రీ లెక్చరర్ పోస్టులను అయితే భర్తీ చేయడానికి, దానితో పాటు టీటీడీ అండర్లో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలలో ఉన్నటువంటి 29 పోస్టులను మొత్తం 78 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. డిఎల్ ఉద్యోగాలకు అప్లై చేసి ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు నెలకు 61,960 రూపాయల నుంచి 1,51,370 రూపాయలు మంత్లీ శాలరీని అయితే వీరు పే చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు అప్లై చేసి అర్హత సాధించిన అభ్యర్థులకి 57,100 నుంచి 1,47,760 రూపాయలు మంత్లీ శాలరీని అయితే వీరు పే చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారా ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 1st వీక్లో ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు అప్లై చేసే అభ్యర్థులు ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వేకెన్సీస్ విషయానికి సంబంధించి డిఎల్ డిగ్రీ లెక్చరర్ వేకెన్సీస్ చూసినట్లయితే సబ్జెక్ట్ వైజ్ ఏ సబ్జెక్ట్కి ఎన్ని వేకెన్సీస్ కేటాయించారో ఇప్పుడు తెలుసుకుందాం. బాటనీకి 3 వేకెన్సీస్, కెమిస్ట్రీకి 2, కామర్స్కి 9, డైరీ సైన్స్కు 1, ఎలక్ట్రానిక్స్కు 1, ఇంగ్లీష్కు 8, హిందీకి 2, హిస్టరీకి 1, హోమ్ సైన్సెస్కి 4, ఫిజికల్ ఎడ్యుకేషన్కి 2, ఫిజిక్స్కి 2, పొల్యూషన్ స్టడీస్కి 1 వేకెన్సీస్గా, అలాగే సాంస్క్రిట్కి 1 వేకెన్సీస్, సాంస్క్రిట్ వ్యాకరణంకి 1 వేకెన్సీ, స్టాటిస్టిక్స్కు 4 వేకెన్సీస్, తెలుగుకు 3 వేకెన్సీస్, జువాలజీకి 4 వేకెన్సీస్, మొత్తం 49 డిగ్రీ లెక్చరర్ పోస్టులను ఈ విధంగా వీరు భర్తీ చేయడం అయితే జరుగుతుందని తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ డిఎల్ ఉద్యోగాలకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే గుడ్ అకాడమిక్ రికార్డ్స్ని అయితే కలిగి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. మినిమం 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సును అయితే ఫినిష్ చేసి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. దాంతోపాటు యూజీసీ వారు కానీ సిఎస్ఐఆర్ వారు కానీ కండక్ట్ చేసేటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో అర్హత సాధించిన సర్టిఫికేట్ కలిగి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది. అట్టి అభ్యర్థులు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చని కూడా వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే సబ్జెక్ట్ వైజ్ ఏ సబ్జెక్ట్కి ఎన్ని వేకెన్సీస్ కేటాయించారో తెలుసుకుందాం. బాటనీకి సంబంధించి 4 వేకెన్సీస్, కెమిస్ట్రీకి సంబంధించి 4, సివిక్స్కి సంబంధించి 4, కామర్స్కి సంబంధించి 2, ఇంగ్లీష్కి సంబంధించి 1, హిందీకి సంబంధించి 1, హిస్టరీకి సంబంధించి 4, మ్యాథమెటిక్స్ సంబంధించి 2, ఫిజిక్స్ సంబంధించి 2, తెలుగుకు సంబంధించి 3, జువాలజీకి సంబంధించి 2, టోటల్ 29 వేకెన్సీస్ని అయితే వీరు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే
మస్ట్ పాస్డ్ ఏ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎంఏ ఆర్ ఎంఎస్సి ఆర్ ఎంకామ్ ఆర్ బిఏ హానర్స్ ఆర్ బిఎస్సి హానర్స్ ఆర్ బీకామ్ హానర్స్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో మినిమం 50% మార్కుతో ఉత్తీర్ణ సాధించిన యువకులు ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువకులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు గాను, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎన్సీసీ క్యాండిడేట్స్ పిల్లలకి 3 సంవత్సరాలు గాను ఏజ్ రిలాక్సేషన్ అయితే వీరు కల్పించడం జరిగిందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ ఫీజుని 250 రూపాయలుగా కేటాయించడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీజుని 120 రూపాయలుగా కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. జనరల్ క్యాండిడేట్స్ మొత్తం 370 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ పీహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ పిల్లలకి అప్లికేషన్ ఫీజు అయితే 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు 120 రూపాయల నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అది కట్టకుండా వీరు ఓన్లీ అప్లికేషన్ ఫీజు పే చేసి అప్లికేషన్ అయితే వీరు అప్లై చేయవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి డిగ్రీ లెక్చరర్లకు సంబంధించి ఎగ్జామినేషన్ సిలబస్ విషయానికి వచ్చినట్లయితే పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి డిగ్రీ స్టాండర్డ్లో 150 క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది 150 మార్కులకు. దీనికి గాను 150 నిమిషాలు టైం కేటాయిస్తారు. పేపర్ 2 విషయానికి వచ్చినట్లయితే మీరు ఏ పోస్టుకి అయితే అప్లై చేసి ఉంటారో కన్సర్న్ ఆ సబ్జెక్ట్ నుంచి 150 క్వశ్చన్స్ని 300 మార్కులకు అడగడం జరుగుతుంది. 150 నిమిషాల టైంని అయితే వీరు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్ పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామినేషన్ స్కీమ్ విషయానికి వచ్చినట్లయితే పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్ నుంచి 150 క్వశ్చన్స్ని 150 మార్కులకు 150 మినిట్స్ టైం ఇచ్చి ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 విషయానికి వచ్చినట్లయితే మీరు ఏ పోస్టుకి అయితే అప్లై చేసి ఉంటారో ఆ సబ్జెక్ట్ నుండి వీరు ఆ 150 క్వశ్చన్స్ని 300 మార్కులకు 150 నిమిషాల టైం కేటాయించి క్వశ్చన్స్ని అయితే అడగడం జరుగుతుంది. ఇక చూసినట్లయితే 11 రకాల సబ్జెక్టుల నుంచి వేకెన్సీస్ను భర్తీ చేస్తున్నారు. ఆ సబ్జెక్టులకు ప్రకారంగా వీరైతే ఎగ్జామినేషన్కి సిలబస్ను ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ నుంచి మాత్రమే వీరు క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ డిగ్రీ లెక్చరర్స్ అండ్ జూనియర్ లెక్చరర్లకు ఎగ్జామ్కి సంబంధించి పూర్తి సిలబస్ని అఫీషియల్ నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. అప్లై చేసిన అభ్యర్థులు ఈ అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదువుకొని సిలబస్ అర్థం చేసుకొని ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారో బాగా అనాలసిస్ చేసుకొని ప్రిపేర్ అయితే కనుక ఈ జాబ్స్ని మీరు ఈజీగా సాధించవచ్చు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేయదలుచుకున్న అభ్యర్థులు ఫస్ట్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకొని తరువాత అప్లై చేయడం మంచిదని అయితే వీరు సూచించడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.